దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తెలంగాణలో ఏప్రిల్ మే నెలల్లో జరగనుంది. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 50 లక్షల ఓట్ల దాకా భారీగా తొలగింపు జరగొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన 15 ఏళ్లలో 2-3 చోట్ల ఓట్లు నమోదు చేసుకుని అన్ని చోట్ల కొనసాగుతున్న వారి డూప్లికేట్ ఓట్లు ఇకపై కొనసాగవని ఈసీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3.35 కోట్ల ఓట్లు ఈ సవరణ తర్వాత 2.75 లేదా 2.80 కోట్లకు తగ్గిపోయే అవకాశం ఉంది. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల ఇటీవల చాలా మంది హైదరాబాద్కు వలస వచ్చి స్థిరపడుతున్నారు. అయినప్పటికీ వారి సొంత గ్రామాల్లో కూడా ఓట్లను కొనసాగిస్తూ సందర్భాన్ని బట్టి 2 చోట్ల ఓట్లు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారు ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నారు. 2 రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండడం వల్ల 2 చోట్ల ఓటు వినియోగించుకుంటున్నారు. తాజా సవరణ జరిగితే ఆ డూప్లికేట్లన్నీ అవకాశం ఉండదు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తంగా 87 లక్షల ఓట్లు ఉన్నాయి. అందులో ఈ రకమైన డూప్లికేట్ ఓట్లు సుమారు 20 లక్షల దాకా ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి రాజధాని నగరంలో స్థిరపడి ఓటు నమోదు చేసుకున్న వారు కూడా ఉన్నారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని వివిధ ప్రధాన పట్టణాలకు వలసలు పెరిగాయి. పెద్ద పట్టణాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఓటర్లు భారీగా పెరిగారు. ఆ మేరకు ఆయా పట్టణ పరిసరాల గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తగ్గాలి, కానీ వారు ఓటు మాత్రం 2 చోట్ల కొనసాగిస్తున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా గ్రామీణ తెలంగాణలో కూడా సుమారు మరో 30 లక్షల ఓట్ల దాకా తగ్గొచ్చునని అంచనా. కొన్ని చోట్ల గ్రామాల్లో ఓటును కొనసాగించేందుకు ప్రాధాన్యతనివ్వగా కొందరు స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగింపునకు సుముఖంగా ఉన్నారు. ఏది ఏమైనా 2 చోట్ల మాత్రం ఓటు ఉండకుండా ఉండేందుకు ఈసీ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. బూత్ లెవెల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్ల ద్వారా మొదట ప్రతి ఇల్లు సర్వే చేసి ప్రాథమిక జాబితాను రూపొందిస్తారు. ఆ సమయంలో ఓటరు స్వయంగా అందుబాటులో ఉండి అక్కడే తన ఓటును కొనసాగించాల్సిందిగా చెప్పొచ్చు. లేదా మీ తరఫున ఆ ఇంటి యజమాని తగిన డాక్యుమెంట్లు, ఆధారాలిచ్చి ఫారంలో సంతకం చేసినా సరిపోతుంది. ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఓటున్నట్టు గుర్తించేందుకు ఈసీ ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగించుకోబోతోంది. డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్ను పరిశీలిస్తారు. పేరు, తండ్రి పేరు, వయసు, చిరునామాల్లో సిమిలారిటీ ఉంటే వాటిని గుర్తించి నోటీసులు ఇస్తారు. ఎవరైతే ఈ రకమైన ఆధారాలు ఇవ్వరో ఆ ఓటును తొలగిస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మొత్తం 4 దశల్లో జరుగుతుంది. మొదటిది డోర్ టు డోర్ సర్వే. మీ బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తారు. రెండోది ఆ సర్వే ఆధారంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. వాటి ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. మూడవది దశ జాబితాలో ఏవైనా తప్పులున్నా, ఓటు నమోదు కాకున్నా అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించి సవరిస్తారు. నాలుగవది ఫైనల్ ఓటర్ల జాబితా. ఇప్పటికే ఎన్నికలు జరిగిన బీహార్, త్వరలో ఎన్నికలు జరగబోతున్న బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈఎస్ఐఆర్లపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ లేదా యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా ఓ వర్గానికి లేదా రాజకీయంగా తమకు వ్యతిరేకుల ఓట్లను వలసల పేరిట తొలగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరి తెలంగాణలో ఎలా నిర్వహిస్తారో ప్రక్రియ ప్రారంభమైతే గానీ తెలీదు.